యెషయా గ్రంథము 34:1 రాష్ట్రములారా, నాయుద్ధకు వచ్చి వినుడి, జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినునుగాక. 2 యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చుచున్నది, ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. 3 వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు, వారి శవములు కంపుకొట్టును, వారి రక్తము వలన కొండలు కరగిపోవును. 4 ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలె ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. 5 నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును, ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. 6 యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వుచేత కప్పబడును, గొర్పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును, ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును. 7 వాటితో కూడా గురుపోతులును, వృషభములును, కోడెలును దిగిపోవుచున్నవి. ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది. 8 అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతికార సంవత్సరము. 9 ఎదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకముగా ఉండును. 10 అది రేయింబగళ్ళు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. 11 గూడబాతులును, ఏదుపందులును దాని ఆక్రమించు కొనును, గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును, ఆయన తారుమారు అను కొలనూలును చాచును, శూన్యమను గుండును పట్టును. 12 రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు, దాని అధిపతులందరూ గతమైపోయిరి. 13 ఎదోము నగరులలో ముళ్ళచెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చెలును పుట్టును, అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. 14 అడవిపిల్లులను నక్కలును అచ్చట కలిసికొనును, అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును, అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును. 15 చిత్తగూబ గూడు కట్టుకొనును, అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును, అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడుకొనును. 16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేకయుండదు, దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును. 17 అవి రావలెనని ఆయన చీట్లు వేసెను, ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాని ఆక్రమించుకొనును, యుగయుగములు దానిలో నివసించును. యెషయా గ్రంథము 35:1 అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. 2 అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. 3 సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. 4 తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. 5 గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. 6 కుంటివాడు దుప్పివలే గంతులువేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. 7 ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికిపట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. 8 అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు. 9 అక్కడ సింహముండదు, క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడినవారే అక్కడ నడచుదురు, యెహోవా విమోచించినవారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. 10 వారి తలలమీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథము 36:1 హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. 2 అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప
సేనతో పంపెను. వారు చాకి రేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశింపగా 3 హిల్కీయా కుమారుడును రాజు గృహనిర్వాహకుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి. 4 అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి? 5 యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు? 6 నలిగిన రెల్లువంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దానిమీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికీ అట్టివాడే. 7 మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే. యెరూషలేమందున్న ఈ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా. 8 కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలినవానితో పందెము వేయుము. 2000 గుర్ములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను. 9 లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే. 10 యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను. 11 ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము. ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా 12 రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి 13 గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదేమనగా 14 హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. 15 యెహోవాను బట్టి మిమ్మును నమిమంచి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. 16 హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు. అష్షూరురాజు సెలవిచ్చునదేమనగా, నాతో సంధి చేసుకొని నాయొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును. 17 అటుపిమ్మట మీరు చావక బ్రతుకునట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును మిమ్మును తీసుకొని పోదును. యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. 18 ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను? 19 అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? 20 యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించు ననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. 21 అయితే అతనికి ప్రత్యుత్తరమీయవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత వారెంతమాత్రమును ఉత్తరమీయక ఊరకొనిరి. 22 గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీయు తెలియజెప్పిరి.